బేసిక్ గా పుష్ప రేపు అయితే రిలీజ్ ఉన్నది. ఈ రోజు నైట్ 9:30కి వెళ్ళి షోలు అయితే ఇస్తుర్రు. సో విషయం ఏంటంటే ఈ వీడియో చేయడానికి కూడా కారణం ఏంటంటే పుష్ప అల్లు అర్జున్ గారికి డై హార్ట్ ఫ్యాన్ ఒకటి ఉన్నాడు. సో ఏంటంటే బయట ఒక చర్చ దరిద్రం అంతా నడుస్తుంది, పుష్పని ఎంత పడేయాలో అంత పడేస్తారు, అంతా నడుస్తుంది. సో ఆ ఫ్యాన్ తోటి మాట్లాడి ఏంది పరిస్థితి, మరి మీ సినిమా అంచనా ఏంది, మరి మీ హీరోని ఏ విధంగా మీరు చూద్దాం అనుకుంటున్నారు, ఏంటి పరిస్థితులు, కొన్ని విశేషాలన్నీ మనతో మాట్లాడి తెలుసుకుందాం. లైన్ లో ఉన్నాడు. చలో అన్నయ్య. అన్నయ్య ఏటన్నయ్య కనిపిస్తలేవు. అన్నయ్య అవారియో ఏంటి నడుస్తుంది? ఏం నడుస్తుంది? మధ్యాహ్నం నడుస్తుంది. ఏంటి రంగేయించావు పుష్పరాజు లాగా? కొంచెం దూరం ఆడియన్స్ కూడా చూపించు కొంచెం, మరి నీ ఫ్యానిజం ఎక్కడ. మనోడు యాస్టీస్ చూడండి మీరు ఒకసారి ఎట్లా కనిపిస్తుంది అంటే మన అల్లు అర్జున్ డూప్ లాగానే కనిపిస్తుంటాడు యాస్టీస్. ఆ హెయిర్ స్టైల్, ఆ హెయిర్ కలర్. సో అరే కొన్ని కొన్ని విషయాలు ఓపెన్ గా మాట్లాడుకుందామని నేను డిసైడ్ అయ్యి చేస్తున్నా బేసిక్ గా వీడియో కాల్. విషయం ఏంటంటే రేపు మీ బాస్ సినిమా రిలీజ్ ఉన్నది. యాక్చువల్లీ ఈ రోజు నైట్ కే 9:30కి. ఏంది అసలు, ఏమనుకుంటారు, ఏం జరుగుతుంది అనుకుంటున్నావు రేపు? ఏ చేస్తావు, ఏముంటది అంచనాలంటే ఎప్పటిలాగే వైల్డ్ ఫైర్ కొడతాడు అంటావు ఈసారి గట్టిగా బ్రహ్మాండంగా. అంతే, అది మామూలుగా కాదు, వేరే లెవెల్. ఇంకా దాని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే సినిమా రిలీజ్ అయ్యాక అప్పుడు ఇప్పుడు చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకుంటారు. సినిమా రిలీజ్ అయ్యాక అప్పుడు దాని విలువ అర్థమవుతుంది కదన్నా. అదే ఈ రోజు నైట్ పడిపోద్దిరా. నాకు తెలిసి మిడ్-నైట్ 1 గంట కల్లా యూట్యూబ్ అంతా జాతర నడుస్తుంటది. అవును. నేను నార్మల్ గా అనేది ఏంటంటే మీ హీరో 3 సంవత్సరాల తర్వాత కనపడతాడు మళ్ళీ. సినిమా ఒకవేళ పొరపాటున ఏదన్నా కింద మీద అయితే ఏంటి పరిస్థితి? సినిమా ఒకవేళ కింద మీద ఎందుకన్నా ఇలాంటివి నువ్వు ఎలాగ తయారయ్యావు? ఇప్పుడు యాజ్ అ ఫ్యాన్ గా నీకు తేడా కనిపిస్తుండొచ్చు కానీ బట్ నేనేమనుకుంటున్నా అంటే ఆడియన్ గా మాట్లాడుతున్నా కాబట్టి ఎప్పుడైతే ఇంత హై రేట్లు పెంచుతారో కొద్దిగా సినిమా మీద భయం వస్తుందిరా మాకు ఆడియన్స్ కి. అంటే డబ్బులు కట్టలేమని కాదు, సినిమా కొద్దిగా ఏమన్నా తేడా ఉందన్న భయంతోని టాక్ బయటికి వెళ్ళిపోయిన తర్వాత రన్ అవ్వదేమో అని ముందే డబ్బులు జోబులో నుంచి దొబ్బేస్తున్నారేమో అని డౌట్. అలాగెందుకు అనుకోవాలన్నా, అలాగ అనుకోకూడదు. డబ్బులు దొబ్బేయడం ఏంటన్నా, మరి దారుణం. 3 ఏళ్ళు అవుతుందన్న అల్లు అర్జున్ చూసి. ఆ మాత్రం పెట్టుకోలేరా ఫ్యాన్స్? ఫ్యామిలీ ఆడియన్స్ కొన్ని రోజులు మాత్రమే పెట్టారు. ఏది టికెట్ ప్రైస్లు కూడా మొత్తం సినిమా మొత్తం కాదు కదా, అన్ని రోజులు కాదు కదా. 4 డేస్ ఉంది పైసలు పంచాయతీది. మరి 4 డేస్ అంటే ఇక ఆడియన్స్ ని 3 ఏళ్ల తర్వాత అల్లు అర్జున్ చూస్తారు. ఆ మాత్రం డబ్బులు ఎట్టుకోకపోతే ఎలాగా? అంటే ఆ మాత్రం అంటే సినిమాకు 150 రూపాయలు చొప్పున 3 సినిమాలు డబ్బులు అనుకో, 500 టికెట్ 500 ఉంది కదా. ఈ బెనిఫిట్స్ అంటే వదిలేసే, అది ఎక్కువ రేటు. అది దాని గురించి మనం మాట్లాడకూడదు కానీ అవి లేక పంచాయతీలు అన్నీ. ఇప్పుడు ఏంటంటే నిన్న ఒక వీడియో చేసిన నేను, ఇట్లా మోసపోతారు ఆడియన్స్ మోసగాళ్ళు అన్న ఒక వీడియో చేస్తే కింద పుష్ప సినిమాని ఎర్రి పుష్పం అని చాలా కామెంట్లు. అంటే మరి ఇది మనం పీకే ఫ్యాన్స్ అనుకోవచ్చా లేకపోతే యాంటీ ఫ్యాన్స్ అనుకోవచ్చా, మనం ఎవరిని అనుకున్నాం అనేది పక్కన పెడితే ప్రతి ఒక్కరి థాట్ఫుల్ వాళ్ళ మైండ్ లో ఏముందంటే బాహుబలి కల్కికే లేనంత హైప్ దీనికి ఎందుకు అన్వాంటెడ్ గా ఇంత క్రియేట్ చేస్తున్నారు, ఇంత డబ్బులు పెంచేస్తున్నారు, ఒక ఎర్రి పుష్పం సినిమాకి ఇంత అవసరమా అంటే మాట్లాడటం కూడా పుష్పరాజు చేస్తున్నారు. అరే ఇప్పటికి నిన్న మొన్న చేసిన వీడియో కింద వెళ్ళి కమెంట్స్ చూడు, నీకు లేకపోతే నేనేం మాట్లాడిన విషయం. అంటే ఎందుకు ఏమంటున్నా అంటే పీకే ఫ్యాన్స్ సైడ్ నుంచి ఇట్లా ఏమైనా జరుగుతుందంట లేకపోతే ఏంటి, ఎందుకు ఇంత నెగిటివిటీ ఎందుకు? అలాగా అంటే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అనుకోకూడదు, మెగా ఫ్యాన్స్ అని అనుకోకూడదు. కొంతమంది అన్న ఎలాగంటే కొంతమంది ఉంటారు కదా, మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప, మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని. ఇలాంటి చిన్న చిన్న వాటి వల్ల అవుతుంది కానీ
ఇలాంటి మైండ్ మెచ్యూరిటీ లేని వాళ్ళ వల్ల అవుతుంది. కానీ ఇగో కట్ చేస్తే ఈ రోజు కూడా పొద్దున్న సాయిధరం తేజ్ కూడా ట్విట్టర్ లో ట్వీట్ పెట్టాడు, ఉమ్, సినిమాకి ఆల్ ది బెస్ట్ చెప్పు. ఉమ్, పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్లు పెంచారు, సినిమా ఉమ్, బాగుండాలి అని. ఉమ్. సో అట్లా ఇప్పుడు వాళ్ళకి ఏం ఉండదన్నా, ఏమైనా ఉంటది అంటే ఫ్యాన్స్ కే ఉంటది. వాళ్ళు బాగానే ఉంటారు. అదేదో ఈవెంట్ లో మహేష్ బాబు గారు చెప్పినట్టు మేము బాగానే ఉంటాము, మీరే ఎలా ఉన్నారు అని చెప్పేసి, ఇదంతా ఫ్యాన్స్ వల్ల అవుతుంది అంతే. అదే బేసిక్. ఇప్పుడు మనకు ఆంధ్ర సైడ్ కూడా కొంచెం డిప్యూటీ సీఎం పీకే చాలా గారు కూడా సపోర్ట్ ఉంది. ఆ సపోర్ట్ కాబట్టి ఎటు తిరిగి అభిమానులే కొద్దిగా ఎర్రోలా కొట్టుకొని వస్తున్నారు అంటావు. కొట్టుకొని చేస్తున్నారు, అభిమానులే కొట్టుకొని చేస్తున్నారు. సో ఏంటంటే నార్మల్ మా క్వశ్చన్ ఏంటంటే జనరల్ ఆడియన్స్ కి సినిమా పిచ్చోళ్ళు ఉంటారు కొంతమంది. ఫ్యాన్స్ అనేది ఇక్కడ మ్యాటర్ ఏం లేదు. అంటే ఈ ఫ్యాన్ ఆ ఫ్యాన్ కాకుండా సినిమా కోసం, సినిమా బాగుంటే ఎంకరేజ్ చేసి జనాలు చూసేటోళ్ళు 50 రూపాయల టికెట్ 150 పెట్టి తీసుకున్నప్పుడు వాడు కొన్ని లెక్కలు వేసుకొని చూస్తాడని నేను అనుకుంటున్నా. మరి అక్కడ ఎఫెక్ట్ కాదా సినిమా? అన్న ఇప్పుడు ఆ ఇప్పుడు సినిమా మొత్తం ఎలా నడుతుందంటే నీకు కూడా తెలుసు. ఈ హీరో రికార్డులు అన్ని చేశాడు, ఆ హీరో రికార్డులు ఎన్ని చేశాడు, ఇది బాహుబలి రికార్డును బ్రేక్ చేయాలి. ఉం? ఉమ్, ఇప్పుడు రికార్డులు బ్రేక్ చేయాలని చెప్పి ఎవరన్నా క్రియేట్ చేసింది? ఇవన్నీ ఫ్యాన్స్ క్రియేట్ చేసింది. ఫ్యాన్స్ వల్లే ప్రతిదీ అవుతుందన్న, అంతే, ఇక్కడ ఏట్లేదు. ఉమ్, ఉమ్. ఇప్పుడు అదే ఇప్పుడు ఆ సరే వల్ల అవుతుంది, దాన్ని యాక్సెప్ట్ చేస్తాం. కానీ ఎండ్ ఆఫ్ ది డే ఉం. డెసిషన్ అనేది ఇప్పుడు ఈ మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు తీసుకునే దాన్ని బట్టే ఉంటదని నేను అనుకుంటున్నారా? అది నిజమే కదా బేసిక్ గా. ఇప్పుడు ఎందుకంటే టికెట్ ఫ్యాన్స్ అందరు కలిసి మైత్రి మేకర్స్ మీద పడిపోతే మైత్రి మేకర్స్ ఏటైపోతాడు చెప్పు ఒక మాట. నేనేమంటున్నారా, ఫ్యాన్స్ ఇక్కడ ఏం క్రియేట్ చేయట్లేదురా ఎక్కడ. ఇప్పుడు పుష్ప మీద ఒక నెగిటివ్ ఆరా సగం మంది ఉంటే, మిగతా సగం మంది థియేటికల్ ట్రైలర్ చూసి అన్ని చూసి డిసైడ్ చేసుకొని 1000 రూపాయల టికెట్ కూడా దర్జాగా కాల్ రైట్ చేసుకొని కొంటున్నారు ఇవాళ. మరి చూడు, ఇగో తిడుతున్నారు, ఒక పక్క తిడుతున్నారు, హౌస్ఫుల్ చేస్తున్నారు. ఇదేంది ఇది? నేను అదే అంటున్నారా. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఇప్పుడు జనరల్ ఆడియన్స్ కూడా ఈ 1000 రూపాయల టికెట్ పక్కన పెట్టు, నార్మల్ రేపటి నుంచి అయ్యే షోలు కానీ 500 టికెట్ అయినా 600 అయినా కూడా కొనుక్కుంటారు. ఎందుకంటే ట్రైలర్ మాట్లాడింది సినిమాకి సంబంధించి, పాటలు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. అవును. కాకపోతే నేనేమంటున్నా అంటే నీకు పాయింట్ అర్థమైందా? 50 రూపాయల టికెట్ 150 పెట్టి కొనుక్కున్నప్పుడు వాడు కొన్ని లెక్కలు వేసుకొని కూర్చుంటాడని నేను అంటున్నాను. ఎందుకంటే 50 రూపాయలు అన్నప్పుడు ఆ సినిమా ఎట్లున్నా ఆడు పెద్ద సీరియస్ గేమ్ తీసుకోడు. డబ్బులు ఎక్కువ పెట్టుకో ఎవరికైనా కూడా. ఇప్పుడు కల్కి కూడా అదే కొన్ని దగ్గర మైనస్ అయింది. నీకు అర్థమైందా? చాలా ల్యాగ్ ఉంది, సోదిలాగా అనిపిస్తుంది మనకి. కొన్ని అన్వాంటెడ్ సీన్లు ఉంటాయి మనకి. కొంచెం ఒక నెగిటివ్ ఇది వచ్చింది మనకి కల్కి మీద. ఈవెన్ బాహుబలి పార్ట్ 1 అప్పుడు కూడా మనకి ఇలాంటి కొంచెం ఒక నెగిటివ్ టాక్ అనేది మెల్లగా వెళ్ళింది బయటికి. నేనేమంటున్నా అంటే ఈ టికెట్ రేట్లు పెంచడం వల్ల సినిమా అనేది ఎఫెక్ట్ అవుతుంది అంటున్నాను నేను. అంటే స్టార్టింగ్ ఓపెనింగే ఎఫెక్ట్ అవుతుంది అంటున్నాను. లేదన్నా, సినిమా మంచిగా ఉందనుకో ఎఫెక్ట్ ఎందుకు అవుతుంది? మేము పెట్టిన దానికి ఓకే అని అనిపిస్తుంది కదా. నేను అదే అంటున్నారా. ఇప్పుడు మినిమం కమర్షియాలిటీ మనకు కనపడుతుంది సినిమాలో. ఒకవేళ కథ మనకి పిసికితే ఏంటి పరిస్థితి? కథ పిసికదు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సుకుమారు గారి మీద అంత నమ్మకం అన్నమాట. ఇప్పుడు పెద్ద క్వశ్చన్ రా, అంటే నా మనసులో ఉన్నది అది ఏంటంటే, మీ అభిమాన హీరో 3 సంవత్సరాలు పట్టింది మరి చూడడానికి. అవును. మరి మీ అభిమాన హీరో టైం తీసుకొని 3 సంవత్సరాలకు ఒక సినిమా తీయడం మీకు సంతోషమా? సంవత్సరానికి అట్లీస్ట్ ఒక సినిమా తీయడం మీకు సంతోషమా? అన్న, సంవత్సరం ఏ అభిమాని అయినా, ఏ హీరో ఫ్యాన్ అయినా సరే సంవత్సరానికి ఒక సినిమా రావాలని కోరుకుంటారు. కానీ కొన్ని సినిమాల వల్ల అలా ఉండిపోవాల్సి వస్తుంది. కొన్ని సినిమాల వల్ల. అవురా, ఇప్పుడు నేనేమంటున్నా అంటే పుష్పరాజ్, ఇప్పుడు పుష్ప 2 ఒక వీర లెవెల్లో హిట్ అయిపోయి ఇంకా కమర్షియల్ గా మొత్తం 2000-3000 కోట్లు కొట్టింది అనుకున్నాం. ఇంకా అప్పుడు సంవత్సరానికి ఓ సినిమా అనే లెక్క ఎక్కడిది మీ హీరోకి? ఇంకా ఏమో చెప్పలేము కదా, అది మనం ఎలా డిసైడ్ చేస్తామన్న ఫ్యూచర్ ని. అరే ఫ్యూచరే నేను ఏమంటున్నారా, ఇప్పుడు ఆయన 10 మెట్లు ఎక్కి అక్కడ కూర్చున్న తర్వాత 3 సంవత్సరాలు
సంవత్సరాలకు సినిమా తీస్తున్నప్పుడు ఇప్పుడు నెక్స్ట్ సినిమా అనేది పుష్ప 3 కన్ఫర్మ్ అయింది బేసిక్ గా. ఇప్పుడు పుష్ప 3కి ఇంకో 3 ఏళ్ళ ఏంటి పరిస్థితి మరి? నేనేమంటున్నా అంటే ఆయన ఏజ్ అయిపోద్ది కదా అని నేను అంటున్నా. అంటే ఇప్పుడు అల్లు అర్జున్ అనే పర్సన్ ని ఒక్కొక్క ఫ్రమ్ గంగోత్రి తర్వాత ఆర్య నుంచి ఒక్కొక్క సినిమాలో ఒక్కో స్టైల్ ఒక్కొక్క క్యారెక్టర్ మీరు ఎంజాయ్ చేసిర్రు. పుష్ప ఇంకో 3 సంవత్సరాలు వేస్తే ఏంటిది మరి? మీకు సంతోషం అది? ఇప్పుడే చేస్తారు అన్న. ఇంకోటి కూడా ఇప్పుడు పుష్ప 3 కూడా నేను ఇంకోటి కూడా చెప్తాను. ఇప్పుడు పుష్ప 3 పెడతారో లేదో తెలియదు, అది అఫీషియల్ కాదో కూడా తెలియదు, ఫ్యాన్స్ ఎడిట్ చేశారో లేదో తెలియదు. అదే ర్యాంపేజ్ అని చెప్పేసి ఒక పోస్ట్ వచ్చింది కదా, అది సినిమా మీద ఆధారపడి ఉంటదన్న. సినిమా మీద ఆధారపడి ఉంటదన్న. ఎలాగంటే ఏమంటున్నా అంటే అది కూడా గా ఆల్రెడీ విజయ్ దేవరకొండ ఒకనొక టైంలో మొత్తం ఎన్ని పార్ట్స్ ఉన్నాయో ఆ పార్ట్స్ పేర్లు ఏంటో కూడా మెన్షన్ చేసి పెట్టాడు. ర్యాంపేజ్ అని కూడా పెట్టిండు. మరి ఏం చేస్తాం మరి అన్న? ఇప్పుడే తీయకపోవచ్చు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు త్రివిక్రమ్ తో ఒక సినిమా ఉంది, సందీప్ వంగతో ఒక సినిమా ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా. దీనికి పుష్ప కోసం ఎలా కేటాయిస్తారు టైము? సరే అయితే సరే, మనకి నెక్స్ట్ పుష్ప 3కి కొంచెం గ్యాప్ ఇచ్చి తీస్తాడు. మరి పుష్ప 3000 కోట్లు కొట్టిన తర్వాత మరి ఇప్పుడు పుష్పరాజ్ ని సుకుమార్ హ్యాండిల్ చేసినట్టు త్రివిక్రమ్ సార్ గాని మన కొరటాల సార్ గాని హ్యాండిల్ చేస్తారంటావా? చేస్తారన్న. భయం ఉంటది కదా. ఎవరికి భయం ఉంటది? ఇప్పుడు కొరటాల వాళ్ళకి ఎందుకు భయం ఉంటది? ఫ్యాన్స్ కూడా భయమే ఉంటుంది అన్న. మంచి సినిమా ఇవ్వాలా వద్దని ఎవరికి భయం ఉంటుందో లేదు నాకు తెలియదు. అల్లు అర్జున్ మాత్రం భయం ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమా రిజల్ట్ బట్టి ర్యాంపేజ్ అనేది ఉంటదా ఎత్తుతుందా అనేది లెక్క. బేసిక్ గా అయితే నా ఫీలింగ్ ప్రకారం అయితే ర్యాంపేజ్ కూడా తీస్తారు, బట్ దానికి మరి టైం తీసుకొని ఈ మధ్యలో మళ్ళీ మీ కాకుండా ఇంకోటి ఏటనుకుంటాను తెలుసా నేను. ఇప్పుడు ర్యాంపేజ్ అని తీస్తే తీసారు, తీయకపోతే తీయిపోయారు అన్న, అది వేరే విషయము. ఇప్పుడు ఆ సినిమా గనక ఇప్పుడు పుష్ప 2 గనక అర్ధాంతరంగా ఆపేసి 3లో చూడండి అంటే మాత్రం సినిమా ఫ్లాప్ అయిపోద్ది అన్న, నేనే చెప్తాను. అర్ధాంతరంగా ఎవడు ఆపడలే, ఎందుకు ఆపుతారు అర్ధాంతరంగా? మరి ఏమో కంగు ఆపినట్టు ఆపేస్తారేమో భయమేస్తుంది. ఇంకో ఫీలింగ్ ఏంటంటారా నాకు, నార్మల్ గా మన పుష్పరాజ్ ఇంకా బన్వర్ సింగ్ షెకావత్ కలిసిపోతారని నేను అనుకుంటాను. మరి నువ్వేమంటావు? ఏమో నాకు మనం సినిమాలో నేను విన్నాను కానీ నాకు అవన్నీ నాకు వద్దు. నేను సినిమా చూద్దాం అనుకుంటున్నా, అవన్నీ పెట్టుకొని వెళ్తేనే అన్న సినిమాని మనం పోగొట్టిన వాళ్ళం అవుతాము. అరే వెళ్ళిపోవాలంటే నేనేమంటున్నా అంటే మూవీ డిస్కషన్ వరకే ఉన్నాం మనం. ఇప్పుడు నేనేమంటున్నా, మనం ఇది అనుకోని పోతున్నప్పుడు సుకుమార్ గారు అసలు అది కాకుండా వేరే ఇంకేదైనా చేసిందంటే మనం ఇక సూపర్ మోస్ట్ థ్రిల్డ్. ఇంకా అసలు ఇంకా మనం ఏలు పెట్టేకి లేదు పుష్పని. ఒకవేళ అనుకుందే జరిగింది అనుకుందాం లవడా, ఏంటి పరిస్థితి? అనుకుందే జరిగింది అనుకుంటే అది కూడా ఒకరు కలిసిపోయినా కానీ అది కలిసిపోయే విధానం కూడా చూపిస్తారు కదన్నా. అదే అంటారు ఇప్పుడు మనకి దేనికి కలిసారు, అది కలవడానికి కారణం ఏంటి అనేవి తెలుస్తాయి కదా. ఇప్పుడు దాని వల్ల కూడా మనకి ఇంపాక్ట్ ఉంటుంది కదా సినిమా. ఒకవేళ బన్వర్ సింగ్ షెకావత్ పుష్పరాజ్ కలిసిపోయాడని లాస్ట్ ట్విస్ట్ అక్కడతో ఆపేస్తే ఏంటి పరిస్థితి? ఏం పరిస్థితి అంటే ఏం లేదు ఇంకా. అది ఎమర్జెన్సీగా ఇప్పుడు అది తీయాల్సిందే పుష్ప 3, లేకపోతే ఇంకా అవ్వదు. అల్లు అర్జున్ నువ్వు అన్నట్టే ఇక అంతే. అలాగే ఆపొద్దు సినిమా. పార్ట్ 1 లో ఒక పెద్ద డ్రామా చేసి ఆపేసిండు. అంటే వీళ్ళిద్దరి మధ్యలో ఇంకా మొత్తం టిప్పర్ లారీ గుద్దుకున్నట్టు ఒక సీన్ పెట్టేసింది క్లైమాక్స్. అవును. ఇప్పుడు ఇంత సాదా సైదాగా వీళ్ళిద్దరు కలిసిపోయినట్టు ఎండ్ అయినా కూడా మంచిగా అనిపించదు కదా అప్పుడు. లేదులే అన్న, దానికి ఉంటుంది. నువ్వు మధ్యలో అన్ని కలిపేసి నాకు నేను రేపు పొద్దున ఫ్రెష్ సినిమా చూద్దాం అనుకుంటాను, నువ్వు నా బుర్ర మొత్తం ఖరాబ్ చేస్తాను. లేదురా, ఇప్పుడు నువ్వు అభిమాని కాబట్టి నేను నీతో ఎందుకు మాట్లాడుతున్నా అంటే, నేను అభిమాని కాబట్టే నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేసి నన్ను ఇర్రిక్కిచ్చేస్తావు. నువ్వు అభిమాని కాబట్టే మీ ఫ్యాన్స్ కి ఏమనిపిస్తుంది లోపల, మాకు ఇన్ని క్వశ్చన్లు ఉన్నాయి కదా, నీకేమనిపిస్తుంది? నాకు ఒకటే అనిపిస్తుంది, సినిమా ఎలా ఉన్నా మా హీరో ఎరగొట్టేస్తాడు, అదే మాకు కావాల్సింది. నీ హీరో ఎరగొడితే సరిపోయింది, ఆ కథ బాగుంటది, దాన్ని డబ్బులు పెట్టి హీరోని చూడడానికి రారు కదా, సినిమా కూడా బాగుండాలి కదా. ఆ తెలివి మంచిగా తీయాలని సుకుమార్ గారికి ఉండాలి,
డబ్బులు పెట్టిన మైత్రి మేకర్స్ ఉండాలి, మంచి ఇంకొకటి సినిమా చేయాలని అల్లు అర్జున్కే ఉండాలి. అవును, ఇంకొకటి మొన్న స్టేజ్ మీద నేను ఇక్కడ మనకి ఫంక్షన్ చేసినప్పుడు హైదరాబాద్ లో చూసిన. ఇప్పుడు సుకుమార్ సార్ ఏంది అట్లా నార్మల్ గా కేవలం ఇది నీ మీద ప్రేమతో మాత్రమే, ఇంకేమీ లేదు అనౌన్స్ చేస్తే సినిమా కొద్ది కింద మీద అయిపోతే మొత్తం అల్లు అర్జున్ బ్రో మీద అంటే దోషేద్దామని. నాకు కూడా కాదన్నా, స్టార్టింగ్ లోను నాకు అలాగే అనిపించింది, అయ్యో బిస్కెట్ అనేమో అనిపించి. ఇప్పుడు కట్ చేసి చూస్తే ఏమో ఇప్పుడు ఎలాగంటే వాళ్ళు మంచిగా, అంటే వాళ్ళ బాండింగ్ అలాంటిది కదా, నేను అల్లు అర్జున్ కోసం ఏం చెయ్యాలి, ఇది నీ కోసం చేసిన సినిమా అని ఆయనకి డెడికేట్ చేస్తున్నాడేమో అనిపించింది. తర్వాత మళ్ళీ అంత బాగా వచ్చిందేమో, మళ్ళీ నేషనల్ అవార్డు మళ్ళీ వస్తుందేమో. అంటే ఇప్పుడు అదే రా, ఇప్పుడు ఆయన కన్ఫర్మేషన్ ఏం చెప్పిండంటే, మొదలు పెట్టే ముందు జస్ట్ అట్టట్ట లైన్లు చెప్పిన తర్వాత పుష్ప 1 చేసినాం, పుష్ప 2కి అసలు మాకు క్లారిటీ లేదు ఏం చేయాలో కూడా, తర్వాత చేసుకుంటూ వచ్చినాం. అందుకే బేసిక్ గా అందుకే 3 ఏళ్ళు పట్టిందేమోరా. ఇంకా మనకున్న నాలెడ్జ్ ప్రకారం మనం ఆలోచిస్తే అన్న ఒకటి, ఇంకోటి ఏంటంటే కేజీఎఫ్ వచ్చిన తర్వాత అప్పటికి ఈ సినిమా కథ కంప్లీట్ అయిపోయింది. కేజీఎఫ్ 2 వచ్చిన తర్వాత మళ్ళీ చేంజ్ చేశారంట ఇది కథ. అదే అవును అవును చేంజ్ చేశారంట, మళ్ళీ దానికైనా పట్టొచ్చు కదన్న. ఇప్పుడు ఆడియన్స్ ఎలాగున్నారు, అయ్యా దీన్ని చూసి దీన్ని తీస్తారు, దీన్ని చూసి దీన్ని తీస్తారు అని చెప్పి మాట్లాడేస్తున్నారు. ఇప్పుడేమో సుకుమారు ఎవరు చెయ్యి ఎవరు హ్యాండ్ పెట్టకుండా ఆయన మాత్రమే రాసుకున్నాడు కదా, ఆయన మాత్రమే తీసాడు, డైలాగులు మాత్రం ఎవరితోనే రాయించారు. అదేరా కొంచెం నా వరకు అయితే కొంచెం ఎందుకో సుకుమార్ గారు కూడా బాగా నర్వస్ ఉన్నారనే అనిపించింది. లాస్ట్ డెడ్ ఎండ్ మూమెంట్ వరకు కూడా బీభత్సం కష్టపడ్డారు. నాకేమనిపిస్తుంది అంటే అన్న, ఇంకొకటి ఏదో చేద్దాం అనుకున్నాడేమో సుకుమారు, మధ్యలో సినిమా డేట్ అనౌన్స్ చేస్తాం కాబట్టి ఇప్పుడు రిలీజ్ చేయాలి కాబట్టి కాంప్రమైజ్ అయిపోయాడేమో అని నాకు డౌట్ కొడుతుంది ఎక్కడో. అదే అంటున్నారా, ఇప్పుడు నేను ఇప్పుడు కొన్ని విషయాలు నేను ఇప్పుడు ఫ్రాంక్ గా చెప్తున్నాను. టైం కి అసలు రాజమౌళి సార్ గాని ఆ లెవెల్ ఆఫ్ ప్రమోషన్ బిఫోర్ ఎప్పుడు చూసావా ఆయన సినిమాలకి, రాజమౌళి సార్ సినిమాలకి? ఎప్పుడు లేదు. అంత క్రియేట్ చేసి ఇప్పుడు మొత్తం అసలు రామ్ చరణ్ బ్రోని మన ఎన్టీఆర్ బ్రోన్ అయితే అసలు వీర ఊత్ కూడా అది వాళ్ళు బాధపడ్డ ఇంటర్వ్యూలు కూడా, ఆ బాధపడ్డది కూడా ఇంటర్వ్యూలు లెక్క చూపించారు మనకి. అంటే ఇంకా లెవెల్ ప్రమోషన్లు రావి మనకి. ఇంకా మన మీకు బ్రెత్ టేకింగ్, మీ నరాలు కట్ అయిపోతే ఈ సీన్ చూస్తే అన్నారు. ఇప్పుడు అన్న ఇంకొకటి కూడా అన్న, ఇప్పుడు అన్నారు కానీ ఈ పుష్ప టీం మాత్రం అలా అంటలట్లేదు. ఒకటే మాట అంటున్నారు, ఏంటంటే అంటే వీళ్ళు కాన్ఫిడెంట్ కనబడుతుంది కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే లేదు, ఎవ్వరి ముఖంలో కనబడలా. అదే విశ్వా, నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు అక్కడ వాళ్ళు ఇవన్నీ చెప్పి ఇప్పుడు మనల్ని థియేటర్ వరకు రప్పించారు. తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు, రిజల్ట్ డబ్బులు వచ్చాయి ఇవన్నీ వచ్చే పక్కన మనం దాన్ని పెద్ద గొప్ప సినిమా మనం కూడా అసలు రాజమౌళి గారు తీసిన సినిమాలలో టాప్ నాచ్ టాప్ లీస్ట్ నెంబర్ 1 పెట్టాలంటే నేను RRR పెడతా. ఎందుకంటే ఆయన సినిమా ఆయన రేంజ్ సినిమా కాదు బేసిక్ గా మనకి ఎక్కడో. సో అది పక్కన పెట్టి నేనేమన్నా RRR హైప్ అనేది పుష్ప చేయగలిగింది. హైప్ మూమెంట్ అంటున్నాను, క్రేజ్ జనాల్లో పుష్ప క్రియేట్ చేయగలిగింది. అయితే ఈ క్రేజ్ ను ఒక్కటే నమ్ముకొని ఇక అయితే అయ్యింది, ఎట్లున్నా కూడా మనకి సినిమా మినిమం చూస్తారు, ఫైట్స్ గిట్స్ ఉన్నాయి కాబట్టి అని అనుకుని వీళ్ళు నువ్వన్నట్టు ఓవర్ కాన్ఫిడెన్స్ కాకుండా మాట్లాడారు. కాకపోతే నేనేమంటున్నా, వీళ్ళు ఉన్న పొజిషన్ వీళ్ళు ఇంత డల్ గా కనపడి వాళ్ళల్లో వాళ్ళకి రప్చర్లు కూడా క్రియేట్ అయ్యి, మళ్ళీ మ్యూజిక్ కూడా మనం చూసుకుంటే లిస్ట్ లో సాంగ్స్ ఒక్కటి దేవిశ్రీ ప్రసాద్ ఉన్నాడు, బీజిఎంస్ మొత్తం 3 పేరు చూసినాం కదా. సో వీళ్ళు కాంప్రమైజ్ అయిపోయి ఏం చేస్తాం తప్పదు, ఇన్ని డేట్లు షిఫ్ట్ అయ్యి చివరాక చెప్పినాము, ఇంకా తప్పదు, పెట్టినట్టు ఇంకా నెట్టేద్దాం ఏదైతే అది అనే మూడ్ లో ఉన్నారు అనుకుంటున్నా. సో కొద్దిగా ఉల్టా అయినా కూడా సినిమా అంటే వీళ్ళ డెసిషన్ చేయడం వల్ల ఇప్పుడు నిజం చెప్పాలి, సినిమా మొత్తం బాగున్న క్లైమాక్స్ పోతే మనము సినిమాని చెడతాం పెడతాం. మొత్తం అప్పటి వరకు జరిగిన సినిమా ఒక లెవెల్లో ఉన్నా కూడా ఆ క్లైమాక్స్ చూసి అవును ఇలాంటి విషయం ఏమైనా జరిగిందా పుష్ప 2లో అనేది నా ఫీలింగ్ రా. అందుకే దానివల్లే టికెట్
రేట్లు పెంచేసి ప్రొడ్యూసర్ ఇప్పుడు ఎవరికన్నా ఒక పాయింట్ ఉంటుందిరా, సినిమా ఎక్కడో తేడా కొట్టేలా ఉందిరా అని. నువ్వు అట్లా ఏలు అడ్డం పెట్టుకుంటే నువ్వు పెట్టిన ఫిల్టర్ లిప్స్టిక్ ని ఏల మీద పడుతుంది లవడా. సరేలే ఏలు అడ్డం పెట్టుకో, లిప్స్టిక్ పడుతుంది మీద. అన్నా నీ మొక్కం కనిపిస్తలేదు అన్న నాకు. నువ్వు ముఖం చూస్తే కనపడుతుంది. సో అది లేదు, నీ ముఖం లేదు. మొత్తానికి రేపు ఎన్నింటికి పోతున్నావు షో? 6ంటికి ఉదయం, మార్నింగ్ 6 o'clock వీడియో అయిపోతుంది. మార్నింగ్ 6 o'clock కలిసి చూద్దాం. అదే 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 మొత్తానికి అయితే ఇక అంతే, తగ్గేదేలే. సరే మరి.